Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేసాము. ఈ వీడియోలో వచ్చేసరికి వినుకొండ నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి జనరల్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి కులాల వారి ఓట్లు చూస్తే ఎస్సీలు దాదాపు 40,000 మంది ఉన్నారు. బీసీలు 62,000 మంది, కమ్మలు 45,000 మంది, రెడ్లు 19,000, ముస్లింలు 18,000, కాపులు 22,000, ఎస్టీలు 35,000, ఆర్యవైశ్యులు 16,000 మంది ఉన్నారు. సో మనం కులాల వారీగా చూస్తే ఎస్సీలలో ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి పడే అవకాశాలు ఉన్నాయి. బీసీలలో ఈక్వల్ స్ప్లిట్ ఉండొచ్చు. కమ్మలు ఎక్కువగా టీడీపీకి పడే ఛాన్స్ ఉన్నాయి. రెడ్లు, ముస్లింలు వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా టిల్ట్ అవుతా ఉన్నారు. కాపులు ఈ నియోజకవర్గంలో వచ్చేసి సరి సమానంగా ఉన్నారని చెప్పొచ్చు. ఎస్టీలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి టిల్ట్ అవుతా ఉన్నారు. ఆర్యవైశ్యులు కొద్దిగా ఎక్కువగా టీడీపీకి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నియోజకవర్గంలో ఇద్దరికి దాదాపు టీడీపీకి వచ్చేసి 80,000 ఓట్ బ్యాంక్ దాకా, వైఎస్ఆర్సీపీకి 1,00,000 ఓట్ బ్యాంక్ దాకా ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్సీలలో ఒకవేళ 40,000 ఓట్లు అనుకున్న 35,000 పోలైనా దాదాపు 27, 28,000 వైఎస్ఆర్సీపీకి పడే అవకాశాలు ఉన్నాయి. సేమ్ రెడ్లలో 19,000 ఉన్నాయి. 15,000 పోలైనా కూడా దాదాపు 12, 13,000 వైఎస్ఆర్సీపీకి పడే అవకాశాలు ఉన్నాయి. ముస్లింలలో 18,000 ఉంటే 14,000 పోలైనా కూడా 10,000 దాకా వైఎస్ఆర్సీపీకి పడే అవకాశాలు ఉన్నాయి. అలానే ఎస్టీలలో కూడా 35,000లో 28,000 పోలైనా కూడా ఒక 20,000 దాకా వైఎస్ఆర్సీపీకి పడే అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెక్కను చూసుకుంటే దాదాపు 1,10,000 నుంచి 1,30,000 ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉన్నదే 2,60,000 పోల్ అయితే మాక్సిమం 90% పోల్ అయినాయి లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా. అంటే దాదాపు 2,30,000. 2,30,000లో 1,30,000 అంటే క్లియర్ ఎడ్జ్ ఈ సీట్ వైఎస్ఆర్సీపీ కనపడతా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో మల్లికార్జునరావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 7,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఈయన దాని తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. 2009, 2014లో జీవి సీతారామాంజనేయులు గారు టీడీపీ పార్టీ తరఫున ఒకసారి 24,000, ఒకసారి 21,000 మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. 2019లో బొల్ల బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్సీపీ తరఫున 29,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక్కడ జనసేన ఓట్ల ప్రభావం చూస్తే వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో దాదాపు 1,20,000 ఓట్లు పోలైనాయి. టీడీపీకి 92,000 పోలైనాయి. జనసేనకి 4,600, బీజేపీకి 930. సో వీళ్ళ ముగ్గురు పార్టీలకి కలిపినా కూడా దాదాపు 98,000 ఓట్లు దాకా లాస్ట్ ఎలక్షన్స్ లో పోలైనాయి. ఈసారి గట్టిగా పోలైనా కూడా 1,10,000 అలా పోలయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఓట్లు కూడా దాదాపు ఇప్పుడు పెరుగుంటాయి కాబట్టి వైఎస్ఆర్సీపీకి కూడా ఓ 10,000 పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆ 1,20,000 ఓట్లు కాపాడుకున్నా కూడా ఈ ఎలక్షన్స్ లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో గత ఎన్నికలలో తేడా చూస్తే దాదాపు 23,060 ఓట్లు వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జి ఈ సీట్లో వచ్చిందని చెప్పొచ్చు. సో ఈయన వచ్చేసి మక్కన మల్లికార్జునరావు. ఈయన 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఈయన దాని అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిండు. 2019లో వైఎస్ఆర్సీపీకి ఫుల్ సపోర్ట్ చేసిండు. ఇప్పుడు 2024లో ఈయనకి టికెట్ రాలేదని ఈయన కొద్దిగా సైలెంట్ అయిపోయినాడని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు అని అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈయన గోనుగుంట్ల వెంకట సీతారామాంజనేయులు. ఈయన జీవి ఆంజనేయులు అని పిలుస్తారు. ఈయన 2009 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ అభ్యర్థిత్వంపై 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2019లో మంచి ఓట్లతో ఓడిపోయిండు అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈయన బొల్ల బ్రహ్మనాయుడు. ఈయన 2019 నుంచి ఇప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. 2024లో కూడా ఈయననే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిండు. మల్లికార్జునరావు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు కానీ అధిష్టానం బ్రహ్మనాయుడు గారికే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంకా టీడీపీ పార్టీ తరఫున జీవి ఆంజనేయులు గారు తిరిగి పోటీ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత ఈయనకు సానుభూతి ఎక్కువగా ఉన్న సానుభూతి వర్కౌట్ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. 2009లో 14లో మంచి మెజారిటీలతో గెలవడం వల్ల కూడా తిరిగి నా పట్టుకు నిలుపుకుంటానని అని ఈయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. బొల్ల బ్రహ్మనాయుడు గారికి ఏంటంటే ఈయన పైన కొద్దిగా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ లేకుంటే సంస్థాగతంగా వైఎస్ఆర్సీపీకి పడే ఓట్లు కానీ ఎక్కువగా ఉండటం ఈయనకు పెద్ద పాజిటివ్. ఈయన జీవి ఆంజనేయులు గారు ఏంటంటే
ఆల్రెడీ ఇంక జనసేనతో పొత్తయిపాటికి ఇంకా ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్‌లోకెళ్ళిపోయి ఇప్పుడు గూడా నియోజకవర్గాల్లో తిరగట్లేదని అనుకుంటా ఉన్నారు. సో, ఓన్లీ 40 డేస్, 45 డేస్ ఎలక్షన్స్‌కున్నా గూడా ఈయనంత క్రియాశీలకంగా ఇంకా ఫీల్డ్‌లో తిరగట్లేదు అని ఒక ఇంపాక్ట్ ఈయన మీద పడే అవకాశాలున్నాయి. ఇంకొక సైడ్ బొల్లా బ్రహ్మనాయుడు గారికి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీ క్యాండిడేట్ కావడం వల్ల ఆ యాదవుల ఓట్లు కూడా ఇంగా కొద్దిగా కలిసొచ్చే అవకాశాలున్నాయి. సో, ఈ అన్ని రీజన్స్‌తో నా ప్రిడిక్షన్ అయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ గెలవడానికే ఎక్కువగా అవకాశాలున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ ఈ ప్రిడిక్షన్‌తో గనక మీరు ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.